మసాలా పదార్థాలకు దేశ విదేశాలలో భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సో మసాలా పదార్థాలలో ఒకటైన జాజికాయ జాపత్రికి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మీరు ఈ జాజికాయ పంటను సాగు చేసి లక్షల ఆదాయాన్ని సంపాదించవచ్చు. జాజికాయను ఫుడ్ ఇండస్ట్రీలోనే కాదు, ఆయుర్వేదం, మెడిసిన్స్, కాస్మెటిక్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పంట సాగుకు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 5.5 నుంచి 6.5 మధ్య pH లో ఉన్న బాగా ఎండిపోయిన సారవంతమైన ఇసుక లోమ్ లేదా ఎర్రటి లాటరైట్ నేలలు కావాలి. ఈ మొక్కలకు ప్రతిరోజు నీటిని అందించాలి, ముఖ్యంగా వేసవిలో. సో దీనికోసం డ్రిప్ పద్ధతిని ఎంచుకోవటం బెస్ట్. సేంద్రియ ఎరువులతో పాటు NPKలను కూడా ఏడాదికి 1 హెక్టార్ కు 90:40:120 పరిధిలో ఇవ్వాలి. ఇవి మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఈ పంట సాగుకు మొత్తం పెట్టుబడి 1,50,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వంటి పథకాల ద్వారా సుగంధ ద్రవ్యాల పంటల అభివృద్ధి కార్యక్రమాల కింద సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కవరేజ్ రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. అంతేకాదు కిసాన్ క్రెడిట్ వంటి ద్వారా కూడా 7% కంటే తక్కువ వడ్డీతో మీరు సబ్సిడీని పొందవచ్చు. నాటిన 6 నుండి 7 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. సంవత్సరానికి సగటున 400 నుంచి 600 కిలోల జాజికాయ, 150 నుంచి 200 కిలోల జాపత్రి దిగుబడి వస్తుంది. వీటిని మీరు సుగంధ ద్రవ్యాల వ్యాపారులు, ఎగుమతిదారులు ఇంకా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో సెల్ చేసుకోవచ్చు. అంతేకాదు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. దిగుబడి నాణ్యతను బట్టి సంవత్సరానికి జాజికాయ మరియు జాపత్రి నుంచి 5 నుంచి 7 లక్షల నికర ఆదాయం పొందవచ్చు, ఖర్చులని తీసేసి.